బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉగ్రవాదుల కాల్పుల్లో 3 తెలుగు వాళ్లు మృతి చెందారు. విశాఖకు చెందిన చంద్రమౌళి, నెల్లూరుకు చెందిన మధుసూదన్, హైదరాబాద్ కి చెందిన మనీష్ రంజన్ ప్రాణాలు కోల్పోయారు. ఇక తీవ్రవాదులు కాల్పుల్లో నెల్లూరు వాసి మృతి చెందారు. మధుసూదన్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. కశ్మీర్ విహారయాత్రకు వెళ్లగా టెర్రర్ అటాక్ కి గురయ్యారు. మృతుడు మధుసూదన్ కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. అలాగే ప్రత్యేక విమానంలో మధుసూదన్ మృతదేహం చెన్నైకి తరలించే అవకాశం ఉంది. అలాగే ఉగ్రదాడిలో హైదరాబాద్ అధికారి మృతి చెందారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసిన మనీష్ రంజన్ టెర్రర్ అటాక్ కి గురయ్యారు. 5 రోజుల క్రితం కశ్మీర్ పర్యటనకు మనీష్ రంజన్ ఫ్యామిలీ వెళ్లింది. ఇటు భార్య, పిల్లల కళ్ల ముందే మనీష్ రంజన్ ప్రాణాలు కోల్పోయారు. అయితే కశ్మీర్ నరమేధంలో విశాఖవాసి మృతి చెందారు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి తీవ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అయితే చంద్రమౌళిని ఉగ్రవాదులు వెంటాడి కాల్చి చంపారు. చంపొద్దు అని వేడుకున్నా కూడా ఉగ్రవాదులు కనికరించలేదు. వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోమంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా ఉగ్రవాదుల కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు.